యూత్కి పుస్తకాలు ఎంత అవసరమో ఎంతో అద్భుతంగా చెప్పారు. తల్లిదండ్రులు మార్పు వస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా మార్పు వస్తుందని కూడా చెప్పారు. వెస్ట్రన్ కల్చర్కి కూడా కాకుండా మనం ఇవన్నీ దాటుకొని ఎంత అద్భుతంగా ముందుకు వెళ్ళాలో కూడా సార్ మనకు చక్కగా వివరించారు. సార్ ఇప్పుడు ఆ, ఒక బుక్ చదివితే మన లోపల మార్పు వస్తుంది అని చెప్తూ ఉన్నాము. సో ఇది కూడా సమాజంలో కూడా ఎలాంటి మార్పును మనం తీసుకురాగలుగుతాం? దానికంటే ముందు మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఈ ఫేస్బుక్ ఇవన్నీ ఎడిక్ట్ అయిపోయాయని. మనం షార్ట్గా చెప్పాలంటే ఒకటి పత్రిక గారు చెప్తారు, ఒకవేళ అలా చెప్పదలుచుకుంటే ధ్యానం సరిపోతుంది. మేము అందుకొరకే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద 2 వ్యాన్లు 15 మంది టీచర్స్ పెట్టి మండల్ వైజ్గా తీసుకొని ధ్యానం చెప్తున్నాం ఫస్ట్. అది సరిపోతుంది. విద్యార్థులు మారాలి. ఈ ఫేస్బుక్ అంటే చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రుల చేతిలో పిల్లలు ఉండరు, మన చేతిలో ఉంటారు. అందుకొరకే చిన్నప్పటి నుంచే ధ్యానం ఎంటర్ చేస్తే సరిపోతుంది మేడం. లేకపోతే ఈ ఫేస్బుక్ డ్రగ్ అడిక్ట్ అయినా మార్పించవచ్చు, కానీ ఈ సోషల్ మీడియా దాన్ని మార్పించడం చాలా కష్టం. దానికి ఒకటే ధ్యానం వింటున్నారా? అందుకొరకే చిన్నప్పటి నుంచే మనం విద్యార్థులకు ధ్యానం చెప్తాం. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద వరంగల్ జిల్లా నుంచి ఒక 15 మంది టీచర్స్ రెగ్యులర్గా 2 వ్యాన్లలో వెళ్ళి స్కూళ్ళలో చెప్పొస్తారు. ఇదే సబ్జెక్ట్, ఏం లేదు. పూర్వకాలం మన విద్యా విధానం ఎలా ఉండేదంటే, ఎలిమెంటరీ మనం 1 నుంచి 5 వరకు సమితి అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకునేవాళ్ళం. మొట్టమొదట ఏం నేర్పించారు? ఆ ఈ ఈ. ఆ అంటే అమ్మ, ధర్మం నేర్పిస్తుంది. ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. అప్పుడు మనకి అవన్నీ నేర్పించబట్టే మనకి ధ్యానం అందించగానే మనం ఇలా తయారయ్యాం. ఇప్పుడుండే యువతకి కేజీలు, ఎల్కేజీలు, యూకేజీలు తప్ప అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఇవి చెప్పట్లే. కానీ తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకుంటే ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ఆ యువతకి ఈ ధ్యానం అనేది అన్నప్రాసంతో మీరు నేర్పించవచ్చు. అది మీ బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చక్కగా స్వాధ్యాయంలో మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు స్వాధ్యాయము ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత ఒక సూత్రం ఏంటి అంటే, మనం ఏదైతే టీచ్ చేస్తామో, బోధన చేస్తామో అంత భూమి మారుతుంది. ఓకే, మనం ఎంత పుస్తకాలు చదువుతామో అంత భూమి మారుతుంది, ఎంత ధ్యానం చేస్తామో అంతనే భూమి మారుతుంది. సో భూమి నిజంగా ఆనందమయం కావాలి అంటే ఈ 3 చేయాలి. ఏవి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన మన గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎంత అద్భుతంగా చెప్పారు కదండి స్వాధ్యాయం గురించి. నిన్న సజ్జన సాంగత్యం గురించి నేర్చుకున్నాం, ఈరోజు స్వాధ్యాయం గురించి తెలుసుకుందాం. మనకి కావాల్సిన ఆన్సర్స్ కావాలంటే అప్పుడప్పుడు ర్యాపిడ్గా మనం ఏదైనా పేజ్ బుక్ ఆఫ్ ఓపెన్ చేసినా కూడా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయండి.